Good evening, my dear friends. This is your Subbarao sir. సో ఈ వీడియో ద్వారా మనం ఐఏఎస్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్? అంటే సివిల్స్ సాధించాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా చెప్పాలంటే వాట్ టు డూ బికమ్ ఎన్ సివిల్ సర్వెంట్ ఆర్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్? ఏం చేయాలి? దీనికేమైనా అద్భుతమైన శక్తులేం అవసరం లేదు. అలానే ఒక టాప్ మోస్ట్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అదేవిధంగా దీనికి ఒక టాప్ డిగ్రీస్ కూడా ఏం అవసరం లేదు. ఎవరైనా సరే సాధారణ డిగ్రీ, జనరల్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఎవరైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సివిల్స్ రాయొచ్చు. డిగ్రీ 4, 5 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సివిల్స్ రిసెస్ రాయొచ్చు. మరి దీనికి ఏం కావాలి? ఒకటేంటంటే మనం ఐఏఎస్ అవ్వాలని చెప్పి మనం ఒక కమిట్మెంట్ ఉండాలి మనకి. ఫస్ట్ కమిట్మెంట్. ఒక కమిటెడ్‌గా వర్క్ చేయాలి. నిబద్ధతతో. ఇప్పుడు డిగ్రీ నుంచి చదవచ్చు. ఇంటర్మీడియేట్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు ఐఏఎస్‌కి ఇప్పుడు. కాబట్టి ఇంటర్, డిగ్రీ నుంచి కూడా సివిల్స్‌కి స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది అవేర్‌నెస్ ఉన్న వాళ్ళు 10థ్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తుంటారు. 10థ్, ఇంటర్, డిగ్రీ టాపర్స్ అంతా కూడా ఏం చెప్తుంటారు? ఎంసెట్ టాపర్స్, ఇతర అన్ని సెట్ల టాపర్లంతా కూడా ఏం చెప్తారంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్‌ని అవ్వాలనుకుంటున్నాను అంటారు. ఐఏఎస్ ఆఫీసరే నా అంతిమ లక్ష్యం అని చెప్తున్నారు. ఎందుకంటే దేశంలో మీరు ఏది చదివినా, చార్టర్డ్ అకౌంటెంట్ చదివినా, సీఏ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, ఎంఎస్ చేసినా, ఐఐటీ చేసినా, ఏది చేసినా కానీ చివరికి ఎట్టొస్తున్నారంటే సివిల్స్‌కే వస్తున్నారు. అదే క్రేజీ కోర్స్. సో, ఐఏఎస్ అనేది ఎంతోమంది కల. అటు ధనవంతులు, ఇటు పేదవారు, మధ్యతరగతి వారు, వారి పిల్లలు అందరూ దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందరి కల ఐఏఎస్ అవ్వాలి, సివిల్స్ సాధించాలని. దేశంలోనే అత్యున్నత ఉద్యోగం. కాబట్టి ఒక కమిటెడ్‌గా వర్క్ చేస్తే ఐఏఎస్ అవ్వచ్చు. రెండోది ఎన్ని గంటలు చదవాలి? హౌ మెనీ అవర్స్? అవర్స్ పర్ డే. రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఇదొక పెద్ద సమస్య. ప్రతివాడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటారు. 18 గంటలు చదవాలని కొంతమంది, 20 గంటలని కొంతమంది, అట్‌లీస్ట్ 16 గంటలని కొంతమంది చెప్తుంటారు. ఇన్ని గంటలు ఏం అవసరం లేదు. మీకు రెగ్యులారిటీ ఉంటే, అంటే క్రమబద్ధంగా, రెగ్యులర్‌గా రోజు రెగ్యులర్‌గా రోజు 8 అవర్స్ చదివితే సరిపోతుంది. ఆ 8 అవర్స్‌కి తగ్గట్టుగా మీరు టైమ్ టేబుల్ సెట్ చేసుకోండి. న్యూస్ పేపర్‌కి 2 అవర్స్, 2 అవర్స్ ఒక సబ్జెక్టు, ఇంకో 2 అవర్స్ ఇంకో ఒక్కో సబ్జెక్ట్‌కి 1 అవర్, 1 అవర్ పెట్టుకున్నా గానీ మొత్తం మీకు 8 అవర్స్‌లో ఫినిష్ చేయొచ్చు. అయితే ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులైతే వాళ్ళు రోజు ఒక 2, 3 అవర్స్ దీని మీద ఎఫర్ట్ పెట్టాలి. న్యూస్ పేపర్ చదవటం, చిన్న చిన్న బేసిక్స్, ఎకానమీ, హిస్టరీ, పాలిటీలో బేసిక్స్ బుక్స్, బేసిక్ పాయింట్స్ నేర్చుకోవటం లాంటివి చేయాలి. వీలైతే ఎక్కడైనా కోచింగ్ ఫెసిలిటీ, ఇప్పుడు మేము కూడా డిగ్రీ, ఇంటర్‌తో కోచింగ్ ఇస్తున్నాం. మీరు ఎక్కడైనా డిగ్రీ చదువుకుంటూ కోచింగ్‌కి రావచ్చు హాలిడేస్‌లో. లేదంటే బిఫోర్ క్లాస్ అనమాట. బిఫోర్ కాలేజ్‌కి వచ్చి అటెండ్ అవ్వచ్చు క్లాసెస్‌కి. సాటర్‌డే, సండే అటెండ్ అవ్వచ్చు. ఇలా తీసుకోవచ్చు. చాలామంది పిల్లలు, మా పిల్లలు ఇంటర్మీడియేట్, డిగ్రీ చదువుతూ మా దగ్గరకొచ్చి గైడెన్స్ తీసుకుంటూ, మెంటర్‌షిప్ తీసుకుంటూ వస్తూ ఉంటారు. మీరు కూడా అలా దీన్ని ఫాలో అవ్వచ్చు. సో, 8 అవర్స్ చదివితే చాలు రోజుకి. అయితే క్రమం తప్పకుండా రెగ్యులారిటీ మీన్స్ అంటే స్కిప్ చేయొద్దు ఒక రోజున కూడా. ఎవ్రీ డే యూ హావ్ టు రీడ్ అప్ టు 8 అవర్స్. అలా చదవాలి. తర్వాత మంచి మెటీరియల్ ఏంటో ఎంచుకోవాలి. మెటీరియల్.
మెటీరియల్ అంటే ఇక్కడ ఏంటంటే బుక్స్, స్టడీ బుక్స్. ఏం బుక్స్ కావాలి? రిఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి. తర్వాత ఇంకొకటేంటంటే మీరు ఐఏఎస్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఇంకొకటేంటంటే కోచింగ్ లేకుండా కొంతమంది చదువుతున్నారు ఈ మధ్య. అలా అయితే ఎక్కువ టైం పడుతుంది. కోచింగ్ తీసుకోవచ్చు. మంచి కోచింగ్ మీకు అందుబాటులో ఉండి, ఎప్పుడు డైరెక్టర్ అందుబాటులో ఉండే కోచింగ్ సెంటర్ చూసుకోవాలి మీరు. ఆ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మీకు అందుబాటులో ఉండి మీతోటి ర్యాపర్ట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ సార్ తోటి మీరు కలిసి మాట్లాడటం, కరెక్షన్ చేయించుకోవటం, ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవటం. అట్‌లీస్ట్ ఫ్యాకల్టీతో అయినా సరే ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటివి ఉండి ఒక మంచి కోచింగ్ సెంటర్‌ని కూడా మీరు ఎంచుకోవచ్చు. ఒక కోచింగ్ తీసుకునే తీసుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు మీరు ఓన్‌గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు సివిల్ సర్వీసెస్. మాలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో మెటీరియల్ ఇస్తాం మేము. సివిల్స్ తెలుగు మీడియానికి, ఇంగ్లీష్ మీడియానికి కూడా రెంట్‌కి మేము బుక్స్, మెటీరియల్ ఇవ్వబడతాయి. వాటిని చదువుకొని మీరేదైనా గైడెన్స్ తీసుకొని మెంటర్‌షిప్ లాగైనా క్లాసెస్‌కి అటెండ్ అవ్వలేకపోయినా మెంటర్‌షిప్ లాగా అయినా తీసుకొని మీరు సివిల్స్ చదవచ్చు. సో, కాబట్టి ఇక్కడ మీకు కోచింగ్‌తో పాటు, మెటీరియల్‌తో పాటు మెటీరియల్ అన్నాం, కోచింగ్ అన్నాం. తర్వాత గైడ్‌లైన్స్ అంటున్నాం. గైడ్‌లైన్స్ తీసుకోండి. సో, ఈ తర్వాత ఇంక మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ చదివిన దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఎవ్రీ సబ్జెక్ట్. ఎవ్రీ సబ్జెక్ట్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఓన్ నోట్స్ ఉండాలి. లేకపోతే సివిల్స్‌లో సాధించలేరు. సివిల్ సర్వీసెస్ సాధించడం అనేది ఇంపాసిబుల్. మీకు కానీ నోట్స్ లేకపోతే మీ ఓన్ నోట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ ఓన్ నోట్స్ రాయటం వల్ల మీరు ఎగ్జామ్ హాల్‌లో మీరు రాసింది మీ కళ్ళకి కనిపిస్తాయి. మీరు పదే పదే చదవటం వల్ల. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక టైమ్ టేబుల్, చక్కటి టైమ్ టేబుల్ ఏసుకోండి. ఒక టైమ్ టేబుల్. ఏ టైంకి ఏం చదవాలి టైమ్ టేబుల్. ఏం చదువుతున్నాం మీలో ఉన్నటువంటి మీరేం చేస్తున్నారు? ఏం చేయకూడదు? ఒక రాసి పెట్టుకోండి. దాన్ని ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఎవరైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎవరైనా ఉంటే కలవండి. వాళ్ళని అడగండి, తెలుసుకోండి. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి? ఆ ఎగ్జామ్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? దాంట్లో ఏమైనా మెళకువలు, టిప్స్ ఏమైనా ఉంటే వాళ్ళని అడగండి. కొన్ని టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్తారు వాళ్ళు. వాళ్ళ నుంచి మీరు మోటివేట్ అవ్వండి. ఇన్‌స్పైర్ అవ్వండి వాళ్ళని చూసి. మీరు కూడా ఐఏఎస్ అవ్వాలని. దేశంలో చాలామంది మహానుభావులు, నిజాయితీపరులైన ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నారు ఇప్పటికి. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు చూడండి. చాలామంది సివిల్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళయి. వాళ్ళకి మీకు ఉన్నదండి ఏంటి కంపేర్ చేసుకోండి. అందరూ ఆర్డినరీ పీపుల్. అందరూ కూడా సివిల్స్ అనేది ప్రత్యేకంగా ఏంటంటే మనకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఐఏఎస్ అనేది ఒక కోర్స్ లాగా ఏం పెట్టట్లేదు మనకి. ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ తీసుకుంటున్నాం ఆ సబ్జెక్టుల్లో. కాబట్టి అందరూ కూడా కొత్తగా నేర్చుకోవటం ఇక్కడికొచ్చి. కాబట్టి ఎవరైనా చదవచ్చు. ఎవరైనా ఐఏఎస్ పాస్ అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వచ్చు. కాబట్టి చక్కటి ప్రణాళికతోటి, చక్కటి కమిట్మెంట్ తోటి, మంచి మెటీరియల్, మంచి కోచింగ్, మంచి గైడ్‌లైన్స్, చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని, రెగ్యులర్‌గా ప్రతిరోజు 8 అవర్స్ చదవగలిగి, ఇందులో కూడా న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఇంకొక మెయిన్ ఐటెమ్ ఏంటంటే న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ఎవ్రీ డే 2-3 అవర్స్ న్యూస్ పేపర్ చదవండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. న్యూస్ పేపర్ నుంచే మనకు క్వెషన్స్ దాదాపుగా 70-80% వస్తాయి. కాబట్టి న్యూస్ పేపర్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం మీకు కొంచెం టైం తీసుకొని ప్లాన్‌గా ప్రిపేర్ అయితే
ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 2-3 ఇయర్స్‌లో సక్సెస్ అవ్వాలి. మాక్సిమం ఫస్ట్ అటెంప్ట్‌లోనే సెలెక్ట్ అవ్వాలి అని పెట్టుకోండి. ఫస్ట్ అటెంప్ట్. ఒకవేళ మిస్ అయిన సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. థర్డ్ అటెంప్ట్ తర్వాత నేను సివిల్స్ రాయను. ఈ 3 అటెంప్ట్స్‌లో నేను మంచి సర్వీస్ సాధించాలి అని పెట్టుకోవాలి టార్గెట్ మీరు. ఎందుకంటే సిలబస్ ఏముందో తెలుసుకోవడానికి 1 ఇయర్ పడుతుంది. కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా. అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసరికి మరో సంవత్సరం పడుతుంది. మొత్తం మీద మీరు సక్సెస్ అయ్యాక 3 ఇయర్స్ పడుతుంది. అందుకని నేనేమంటానంటే, మీరు సివిల్స్‌కి వచ్చే ముందే ఒక 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇంటర్మీడియేట్ పిల్లలైనా, డిగ్రీ పిల్లలైనా. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత రాయాలి ఈ ఎగ్జామ్. కాబట్టి ఇంటర్మీడియేట్ నుంచి టార్గెట్ పెట్టుకోండి. డిగ్రీ నుంచి ఒక 3 ఇయర్స్ అని పెట్టుకోండి. అట్లా ప్రిపేర్ అవ్వండి. లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఐఐటీ వాళ్ళు కానీ, మెడికోస్ కానీ వీళ్ళు కూడా అంతే ఒక 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టండి. ఐఏఎస్ మీరు సొంతం చేసుకోవచ్చు. సివిల్స్ రావడం అంత ఈజీ, అంత కష్టమైన పని అయితే ఏం కాదు. ఇవన్నీ చేయగలిగితే, ఎందుకంటే 99% ఇవన్నీ చేయలేరు. కేవలం 1%, 2% మాత్రమే చేస్తారు ఇవన్నీ. అందుకే సివిల్స్‌లో సక్సెస్ రేట్ 1% ఉంటుంది. 2% అన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ అవుతారు. ఆ మిగిలిన రిమైనింగ్ 1%. సో, అందుకని ఈ లక్షణాలు గాని మీలో ఉంటే, మీరు ఎప్పుడు సివిల్స్ అనేది మీ మైండ్‌లో మెదులుతుందో, అప్పుడే సివిల్స్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు. ఇవాళంటారా? ఇవాళే స్టార్ట్ చేయండి సివిల్స్. బుక్ తీసి చదవండి. మాలాంటి మాలాంటి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్స్ తోటి టచ్‌లోకి రండి. కోచింగ్ వీలైతే తీసుకోండి. లేదంటే మెంటర్‌షిప్ తీసుకోండి. గైడెన్స్ తీసుకోండి. ఆన్‌లైన్ క్లాసెస్‌కి రండి. లేదా ఆఫ్‌లైన్ క్లాసెస్‌కి రండి. ఇలా ఏదో ఒక రూపంలో ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో, కాబట్టి మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో ఐఏఎస్ సాధించాలన్నా, లేదా సివిల్స్ సాధించాలన్నా, మీకు ఈ లక్షణాలు ఉన్నాయా లేవా ఫస్ట్ చెక్‌ఔట్ చేసుకోండి. చెక్ చేసుకోండి ఫస్ట్. ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ లక్షణాలన్నీ నాకున్నాయా? ఉంటే నేను ఎందుకు అవ్వను ఐఏఎస్? అయిన వాళ్ళకి నాకు ఏంటి తేడా? మంచి డిగ్రీ ఉంది. మంచి నాలెడ్జ్ ఉంది. మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఓపిక ఉంది. సపోర్ట్ ఉంది. ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు అవ్వలేరు ఐఏఎస్? ఇది మీరు అనుకున్నటువంటి అంత పెద్ద కష్టమైన పరీక్ష ఏమీ కాదు. మనసు పెట్టి చదివితే చాలా ఈజీగా సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. అందరూ చేయొచ్చు. ఈవెన్ డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం 10-20% మొత్తం ఓవరాల్‌గా సెలెక్ట్ అవుతున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు. బీఏ, బీకామ్ లాంటివి ఇంటి దగ్గర ఉండి చదివి కూడా ఐఏఎస్‌లో అవుతున్నారు. కాబట్టి ఇది జనరల్ ఎగ్జామ్ ఇది. ఇందులో స్పెషలిస్ట్‌లు అవసరం లేదు. జనరలైజ్డ్ సిలబస్, జనరలైజ్డ్ క్వెషన్స్, జనరలైజ్డ్ అనాలిసిస్. అదుంటే మీకు సరిపోతుంది. ఒక సమస్య పట్ల మీ స్పందన, దాని పరిష్కారం, దానికి కారణాలు, దాన్ని ఎలా మనం రూపుమాపాలి అనే ఐడియా ఉంటే చాలు మీకు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఏం చేయాలి? ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? అనే విధంగా మీ ఆలోచన ధోరణి ఉండాలి. క్వెషనింగ్ పద్ధతి అన్నమాట. ప్రశ్న మీరే వేయాలి. జవాబు మీరే వెతకాలి. ఇలాంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఫస్ట్, సెకండ్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ సాధించొచ్చు. ఇంటర్, డిగ్రీ చదివేటటువంటి విద్యార్థులు కూడా దీన్ని ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇటువైపే వస్తున్నారు. సివిల్ సర్వీసెస్ వైపు. భవిష్యత్తులో ప్రైవేట్ సెక్టర్ అంతగా, అంటే ప్రైవేట్ సెక్టర్ షైనింగ్ లేదు ప్రెజెంట్. సో, అందుకని గవర్నమెంట్ జాబ్‌లో సెక్యూరిటీ ఉంటుంది. అధికారం ఉంటుంది. మీకు సర్వీస్ చేసేటటువంటి గొప్ప అవకాశం ఉంటుంది మీకు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు సివిల్ సర్వీసెస్ వైపు బేసిక్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎలాంటి సంసిగ్ధం అవసరం లేదు. ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఐఏఎస్‌లు అవుతారు. ఓకే. థాంక్ యూ.